అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కమల్ పల్లవిలు మాట్లాడుకున్నాం విన్న అవని వాళ్ళ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. నా భర్త పల్లవి వాళ్ళ నాన్న ఒకరేనా కొంపదీసి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అవని వచ్చి, ఎందుకమ్మా అలా ఆలోచిస్తూ ఉంటావు? ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి నేను మీ అల్లుడు గారు ఉన్నాము, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి అవని చెప్పడంతో, అదేం లేదులే అమ్మా అని చెప్తుంది. సరే అమ్మా. చక్రధర్ అంటుంది పల్లవి వాళ్ళ నాన్న అని అడగడంతో అవని, అవునమ్మా, ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఆయనకి మంచి సంస్కారం లేదు, ఏమీ లేదు. వాళ్ళ కూతురు కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ వల్లే నాకు ఇన్ని ఇబ్బందులు అని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. సరే అమ్మా, నీకు భోజనం పెడతాను రా అని చెప్పి అవని వెళ్ళిపోతుంది. దాంతో మళ్ళీ అవని బయటికి వెళ్ళిన తర్వాత అవనికి డౌట్ వస్తుంది. చక్రధర్ ఎవరు అని అడగాలి, కానీ ఇలా అడిగింది ఏంటి, అమ్మకి చక్రధర్ గురించి తెలుసా అని అనుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి, ఇదిగో చక్రధర్ అంటే ఈయన అని చెప్పి ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఆమెకి చాలా టెన్షన్ పెరిగిపోయి, ఆయన భర్త ఆయనే అని తెలిసి చాలా టెన్షన్ పడి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా లేయమ్మా లేయమ్మా అని లేపుతున్నా కూడా లేవలేకపోతుంది. బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, ఏమైందంటూ. ఏమో అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అత్తయ్య అని చెప్తారు. ఆయన లేరా అని అడగడంతో, లేరు, ఇప్పుడే బయట వెళ్ళిపోయారు అందరూ కూడా, ఇంట్లో ఎవరు లేరు. సరే అత్తయ్య, నేనే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి హాస్పిటల్కి అవని తీసుకెళ్తుంది. ఇంతలో శ్రేయ, అయినా మీకు టైం సెన్స్ ఎందుకు ఉంటుందిలే అని శ్రీకర్ అనడంతో, సరేలేండి ఇంక బయలుదేరదాం పదండి అనడంతో ఇంక బయలుదేరుతుంటారు. అంతలో వాళ్ళ క్లయింట్ ఒక ఆయన వచ్చి, మీ వల్లే మేము కేసు గెలిచామండి, చాలా థ్యాంక్స్ అండి, ఇదిగోండి మీకోసమే ఇంటికి వద్దాం అనుకుంటున్నాము, ఇదిగోండి మీరు కేసు గెలిచినందుకు డబ్బులు అని చెప్పడంతో శ్రీకర్కి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి, ఈ డబ్బులతో ఏం చేద్దాం శ్రీకర్ అని శ్రేయ అడగడంతో, ఈ డబ్బులతో ఇంట్లో వాళ్ళందరికీ గిఫ్ట్లు కొందాం అనుకుంటున్నాను శ్రేయ అని చెప్పడంతో, ఏంటి ఇంత డబ్బులతో ఇంట్లో వాళ్ళు గిఫ్ట్లు కొంటారు, వాళ్ళు నీకు ఏం చేశారని నువ్వు కొంటావు, అసలు భర్త సంపాదించిన డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతా అంటే ఏ భార్య ఒప్పుకోదు, టీవీ ముందు డబ్బులు అని చెప్పి తీసేసుకుంటుంది శ్రేయ. వాళ్ళమ్మ డబ్బులు ఇస్తాను అని చెప్పడంతో పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ నాన్న పల్లవిని అడుగుతాడు, ఇలా ఎందుకు ఇంటికి వచ్చావు, ఎవరు ఇంటికి రమ్మన్నారు, అసలు ఏం మీ ఇంట్లో విషయాలు నాకు చెప్పడానికి వచ్చావా ఏంటి అని అడగడంతో, నువ్వు చెప్పొద్దన్నావు కదా నాన్న, నేను ఎందుకు నీకు ఇంటి విషయాలు చెప్తాను, నేనేం నీ కోసం రాలేదు, అమ్మ కోసం వచ్చాను. ఓ, పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా అమ్మతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం ఉండదు, అలాంటి మీ అమ్మ కోసం వచ్చానంటే ఏదో జరుగుతుంది ఇక్కడ అని అనడంతో రాజేశ్వరి నిజం చెప్తుంది. నా కూతురు దగ్గర కనీసం వాడుకోవడానికి కూడా డబ్బులు లేవంట, అందుకే నాకు చెప్పింది, నేను 20,000 ఇస్తాను రమ్మని చెప్పాను, దీంట్లో ఏముంది అని చెప్పి రాజేశ్వరి చెప్తుంది. ఓ భలే ఉంది అని అంటారు. అయినా ఆ ఇంట్లో సమస్యలు ఏమున్నాయా నీకు అని రాజేశ్వరి అడగడంతో, నీకేం తెలుసమ్మా, పల్లవిని అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే, అవని వల్ల నాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఇది సరిపోదని అవని వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చోంది అని చెప్తుంది. అవని వాళ్ళ అమ్మ పేరు చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ కాఫీ తాగుతున్న అతను కాఫీ కప్ కింద పడేస్తాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు నాన్న అని అడగడంతో, ఏం లేదు, ఇప్పుడు చెప్పమ్మా మీ ఇంట్లో సమస్యలు ఏమైంది, అసలు ఏం జరుగుతుంది అని అడగడంతో, ఎన్ని రోజులు నా సమస్యలు పట్టించుకోలేదు కదా నువ్వు, ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటా అంటున్నావు, నేను ఎందుకు నీకు చెప్తాను, అసలు నేను చెప్పను పో అని చెప్పి పల్లవి చెప్పేసి, సరే వెళ్ళి తీసుకురాపో డబ్బులు అమ్మాయికి ఇస్తా అన్నవి అని చెప్పి రాజేశ్వరికి చెప్పడంతో, ఉండమ్మా పల్లవి నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్తుంది. చక్రధర్ ఈ లోపల అసలు ఏం జరుగుతుంది, ఆమె ఇంటికి ఎప్పుడు వచ్చింది, ఏం చెప్పింది, వాళ్ళ నాన్న ఎవరో చెప్పారా అవన్నీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న పేరు నేను అడిగాను నాన్న అని చెప్పలేదు అని చెప్పి చెప్తుంది. సరే అవన్నీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నేను నీకు ఎందుకు చెప్పాలి అసలు అని చెప్పి, నేను చెప్పను పో అని చెప్పి చెప్తుంది చక్రధర్. ఇంతలో రాజేశ్వరి డబ్బులు తీసుకురావడంతో పల్లవికి ఇచ్చేస్తుంది. పల్లవి ఇంటికి వెళ్ళిపోతుంది. వినకుండా రోహిణి వెంటనే రాజేశ్వరి, ఎందుకు మీరు ఆమె పేరు చెప్పడంతో, నిన్న కూడా ఆ పేరు పలికారు, ఆ పేరు నేను అడగడంతో మీరు ఏముంది నాకేం సంబంధం అన్నారు, ఇప్పుడు ఆ పేరు పలికినా కూడా చాలా షాక్ అయ్యారు, ఏం తప్పు చేస్తున్నారా అని అడగడంతో, ఏమనుకుంటున్నాను అని చెప్పి అరవడంతో, నేను అనుకుంటున్నారా అని మాత్రమే అంటున్నాను, చేశారని నేనేం చెప్పటం లేదు, చేశారని తెలిస్తే అప్పుడు వేరేలా ఉంటుంది అని చెప్పి రాజేశ్వరి వార్నింగ్ ఇస్తుంది. అవుని వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసి, ఏం లేదమ్మా మీ అమ్మ చాలా బాగా ఆలోచించడం వల్ల బీపీ హై అయి పడిపోయింది, అంతే తప్ప ఇంకేం లేదు, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను దాన్ని సెట్ అవుతుందిలే, మెలకం వస్తుంది అని చెప్తుంది. పల్లవి అక్కడికి వెళ్ళి అవని వాళ్ళ అమ్మ గురించి చెప్పేయడంతో చక్రధర్ వాళ్ళ అమ్మ ఎక్కడుందని దాని గురించి కనుక్కునేస్తాడు.
ఇంతలో రాజేంద్ర వాళ్ళు కూడా వాళ్ళ అమ్మకి ఎలా ఉందో అవని వాళ్ళ అమ్మకి నువ్వు ముందు ఫోన్ చేయి రాజేంద్ర అని చెప్పడంతో ఫోన్ చేస్తారు అవని. అవని ఇప్పుడు బాగానే ఉంది, మీరేం రావక్కర్లేదు మావయ్య గారు, నేనే అమ్మని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను, అమ్మకి కాసేపట్లో మెలకం వస్తుందని చెప్తుంది. సరేనమ్మ మంచిది నువ్వు ఉండు అనడంతో ఇంతలో చక్రధర్ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో కనుక్కునేసి హాస్పిటల్కి వచ్చి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ టైంలో అవని రిసెప్షన్ దగ్గర ఉంటుంది. రిసెప్షన్ దగ్గర పని చూసుకొని అవని వాళ్ళ అమ్మ దగ్గరికి రావడంతో ఇతను దుండు పెట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రే ఎవర్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి తీసి దుండుని తోసేసి ఆయన్ని కర్రతో కొట్టబోతుంది. దాంతో అమ్మాయ అవని నువ్వేం చేయకు అని చెప్తూ ఉంటుంది. అవని వినకుండా కొట్టడంతో ఈయనే అమ్మ నా భర్త, ఈయనే అమ్మ మీ కన్న తండ్రి అనే నిజాన్ని చక్రధర్ ముందు అవనికి చెప్పేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.